కాళేశ్వరం పేరు మీద ఇవాళ నీతులు చెప్పే హరీష్ రావు గారు ఈ నీతులు యొక్క వీళ్ళందరూ దొంగలు ఎంత దోసుకున్నారు. 86 ఇవాళ పొన్నాల లక్ష్మయ్య గారు ఒక పుస్తకం రాశారు. కాంగ్రెస్ పార్టీలో ఐటీ శాఖ మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో ఇది ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిండు. జలయజ్ఞంకి రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు ఆయన పుస్తకం రాసిండు, చదవండి. ఇవాళ బీఆర్ఎస్ లో వచ్చిండు కానీ చదవండి. 86 ప్రాజెక్టులకి 40,000 కోట్లతోటి స్టార్ట్ అయ్యి 80,000 కోట్లే దాన్ని మొత్తం చిన్నవి పెద్దవి పుడిక తీసేటి అన్ని కలిపి అన్ని ప్రాజెక్టులకి నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులతో సహా. అట్లాంటిది లంచకొడుకు వచ్చేసి అది గ్రావిటీ ద్వారా వచ్చే వాటిని కిందికి పార్చి ఒక్క కాళేశ్వరం పేరు మీద 1,10,000 కోట్లు, ఇప్పుడు అసలు మిత్తి కలిపి 1,50,000 కోట్లు ఇంకెక్కువ అవుతున్నది. అంటే బిస్లరీ నీళ్ళు తెచ్చి పోస్తామా పంటకి? ఎత్తు మీదకి నీళ్ళు వస్తుంటే మహారాష్ట్ర నుంచి మళ్ళీ కిందికి వచ్చినాక ఎందుకు ఎత్తాలి? ఒట్టి పైపులు వేసుకుంటే ఆ గ్రావిటీ ద్వారా అవే వాడతాయి కదా.